హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మంచి అందమైనటువంటి పిక్నిక్ స్పాట్ని నేను చూపించబోతున్నాము వీడియో ద్వారాగా. సో ఇది అశ్వాపురం మండలం ఎంపీడీఓ గారి రిటైర్మెంట్ని పురస్కరించుకొని ఒక వారం ముందు మేము పంచాయతీ కార్యదర్శులు అందరం కలిసి ఈ ప్లాన్ చేసుకొని ఇక్కడ స్పాట్ని ఫిక్స్ చేసేసి అరేంజ్ చేసుకున్నాము. సో ఇది రూట్ ఏంటంటే అశ్వాపురం మండలం నుండి గొందుగూడెం నుండి బ్యాక్ సైడ్ నుండి వస్తే ఈ రూటు వస్తుంది. ఇంకొక రూటు మొండికుంట నుండి కూడా రావచ్చు, కానీ అది ఫ్రంట్ సైడ్ చెరువు గట్టు మీదకి వెళ్తుంది. ఇది బ్యాక్ సైడు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం కనబడుతుంది. ప్రశాంత వాతావరణం, పచ్చగా మంచి క్లైమేట్ తోటి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మా పంచాయతీ కార్యదర్శులు అందరూ ఇక్కడ చేరుకున్నారు. ఈ పిక్నిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ఎంపీడీఓ గారితో ఓల్డ్ డే ప్రశాంతంగా మంచి మెమొరీ ఇద్దామని ఈ స్పాట్ని ఫిక్స్ చేసుకున్నాము. సో ఓల్డ్ డే ఇక్కడే వంటలు వండుకొని తిని మంచి గేమ్స్ ఆడుకొని మంచి ప్రశాంత వాతావరణం స్పెండ్ చేసి ఒక మెమరబుల్ డేగా చేద్దామన్న ఉద్దేశంతో ఇది కండక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ అందరు పంచాయతీ కార్యదర్శులు ఆల్రెడీ రీచ్ అయ్యారు. సో ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూరగాయలు కట్ చేస్తున్నారు. సో ఇక్కడ కుకింగ్ అనేది ఎవరి లేదు, అందరికీ మేము చేసుకున్నాము. సో ఇక్కడ మేడం కూడా చూడొచ్చు, వాళ్ళే టమాటాలు కూరగాయలు అన్నీ కట్ చేయడం అనేది చేస్తున్నారు. క్లీనింగ్ కానీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడం. సో వంటలు వండడం కూడా మా మండలంలోని స్టాఫ్ ద్వారాగానే మేము అన్నీ చేస్తున్నాము. సో ఇక్కడ తౌఫీక్ బాయ్ సో అరేంజ్ చేస్తున్నారు. ఇంకా దానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో వారం రోజుల ముందే మంచి ప్లాన్ చేసి దీన్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది చికెన్ బిర్యానీ. సో ఇది కూడా అజార్ బాయ్ ఇక్కడ. సో మండల స్టాఫ్ కూడా వీళ్ళు వంటలకు అరేంజ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. సో మంచి భోజనం, మంచి ఫుడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది దమ్ బిర్యానీ ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, మంచి గుమగుమలాడే విధంగా మనకి ఎంత చూడటానికి మంచి నోరూరేలా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మంచి రాళ్ళు పెట్టేసి మంచి పొయ్యి మీదనే కట్టెల పొయ్యి మీద అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నాన్ వెజ్, వెజ్, స్వీట్ అన్ని రకాలుగా అన్ని తక్కువ ఖర్చులో మేము చాలా చీప్ అండ్ బెస్ట్లో అందరం కలిసి తక్కువ అమౌంట్ వేసుకొని మంచి బెస్ట్ లొకేషన్, తక్కువ ఖర్చుతోటి మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ని చూస్తే. సో ఇక్కడ చూడొచ్చు మనకి వంటలకు కావాల్సినటువంటి సామాను అవన్నీ. సో వీళ్ళందరూ కూరగాయలన్నీ కట్ చేసేసారు. సో ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పంచాయతీ వర్కర్స్ కూడా హెల్ప్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు కుర్చీలు అవన్నిటిని తీసుకొని వెళ్తున్నారు. సో అటు చివరికి చూసుకున్నట్టయితే ఇక్కడ అజార్ బాయ్ మొత్తం మండల సిబ్బంది. సో వాళ్ళందరి సహకారంతో మంచి ఫుడ్ తయారు చేయడం జరిగింది ఇక్కడ. సో చూడొచ్చు పక్కన ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో, పచ్చటి వాతావరణం. సో సెక్రటరీలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో గుమగుమలాడే ఫుడ్ ఇక్కడ అజార్ బాయ్ వీళ్ళు పెరుగు, ఆనియన్స్ కట్ చేయడము. పంచాయతీ వర్కర్లు కూడా వచ్చారు. గ్రేవీ సూప్ ఒకటి రెడీ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చెరువు, తుమ్మల చెరువు ఎంత ప్రశాంతంగా ఉందో. బాగా వర్షాలు వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుంది, వర్షంతో ఇక్కడికి రావడం కుదరదు. సో ఇక్కడ చూడొచ్చు టెంట్ అరేంజ్మెంట్స్ అనేవి చేశాము. సో అది ఎలా జరిగింది అనేది కూడా నెక్స్ట్ కంటిన్యూ చెప్తాను. సో ఇక్కడ ఫుడ్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అవుతుంది. బిర్యానీకి పెరుగు అవన్నీ కలుపుతున్నారు. ఇక్కడ మన కొలీగ్స్ అందరూ ఇక్కడ టెంట్ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. అందరికి మేముగానే చేసుకున్నాము టెంట్ అరేంజ్మెంట్స్. కర్రలు అన్నీ తెచ్చి
సో వీటిని డైరెక్ట్గా మేము అన్నిటికీ రాళ్లకు ప్లస్ ఇక్కడే బండ్లు బైకులు ఉంటే బైకులకి కట్టాము తాళ్లతోటి. మంచి క్లైమేట్, ప్రశాంత వాతావరణం ఉంది, కానీ కొద్దిగా ఎండ కొడుతుండే. సో టెంట్ ఒకటి అవసరం పడింది. సో టెంట్ వేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు రిలాక్స్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంతంగా కూర్చొని. వాతావరణం చూస్తే ఇక అక్కడ వంటలు జరుగుతున్నాయి, ఇంకా కొలీగ్స్ వస్తున్నారు, ఇంకా రిలాక్స్ అవుతున్నారు. చూడు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే తుమ్మల చెరువు ఎంత ప్రశాంత వాతావరణం ఉందో గ్రీనరీ తోటి. ఇది వర్షాకాలం వచ్చినప్పుడు ఇదంతా నీళ్లతో నిండిపోతుంది, సో రావడం కుదరదు. సో ఇక్కడ తంబోరా గేమ్ అనేది ఆడటం జరిగింది అందరం కలిసి. సో మంచి టైం పాస్ చేసాము. ఇది ఒక గేము, డమ్స్ ఎరాట్స్ ఒకటి, తర్వాత అంతాక్షరి, ఇవన్నీ గేమ్స్. ఇవి భోజనాల తర్వాత, భోజనానికి ముందు ఈ గేమ్ ఆడుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడే ఎంపీడీఓ గారు, సూపరింటెండెంట్, ఎంపీడీఓ గారు, సో ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీలు అందరూ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు నెమ్మదిగా ఇక్కడ చేరుకున్నారు. సో లంచ్ టైంకి. సో భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి అందరికీ. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్రశాంత్ వాతావరణం. మా ఎంపీఓ గారు, మా యూడీసీ మేడం, పంచాయతీ కొలీగ్స్, ఎంపీడీఓ గారు. సో ఎంపీడీఓ గారిది రిటైర్మెంట్ దగ్గర ఉండడం వలన సో ఇది ఒక మెమొరబుల్గా చేశాము. కానీ సారు మీటింగ్ ఉండడం వలన ఎక్కువ టైం స్పెండ్ చేసి వెళ్ళడం జరిగింది. లేకుంటుంటే ఇంకా సాయంత్రం దాకా మంచి ప్రోగ్రామ్స్ తోటి, మంచి అంత్యాక్షరి, డంసర్ ఆర్ట్స్ ఇవన్నీ అన్నిటితో ఇంకా మంచి టైం స్పెండ్ చేయడానికి ఉండేది. ఎంపీడీఓ గారు మెమొరబుల్ డేగా ఉండేది. సో ఎవరైతే భోజనాలు వండారో వాళ్ళు లాస్ట్గా తింటున్నారు. సో అజర్బాయ్, తౌఫీక్, మిగతా వాళ్ళందరూ మేము ఆల్రెడీ భోజనాలు చేసేసాము ముందుగానే. సో వీళ్ళకి వడ్డించడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ వంటలు వండారో వాళ్ళకి మంచి టేస్ట్ వచ్చింది. వెజ్ బిర్యానీ, గ్రేవీ అన్ని, పన్నీర్, బటర్ మసాలా, 5 అక్షరాలు గ్రేవీ, ఇంకా డమ్ సెరాట్స్ గేమ్స్. ఇక్కడ ఎంపీడీఓ గారిని చూడొచ్చు, అదేవిధంగా డమ్ సెరాట్స్. ఇంకా సో ఇది ఫ్యామిలీ తోటి 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చి వండుకొని ఇక్కడ మంచి టైం పాస్ చేసుకునే ప్లేస్ ఇది. సో మంచి వాతావరణం అనేది, ఇది కాస్ట్లీ కాదు, జస్ట్ అంతా చీప్ అండ్ బెస్ట్లో అయిపోయేది. ఇక్కడికి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ దాకా వంటలు వండుకొని ప్రశాంతంగా ఫ్యామిలీతో కాలం గడిపే ప్రదేశం. సో గ్రూప్ ఫోటో మా ఎంపీడీఓ గారితో. సో లాస్ట్ అవుట్డోర్ బయట ఫొటోస్ ఎంపీడీఓ గారితో రిటైర్మెంట్కి ముందుగా. తర్వాత ఇంకా యాక్చువల్లీ ఆడడం జరిగింది.
వాతావరణం చూడండి అవుట్ సైడ్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో, పచ్చగా మంచిగా. సో కొలీగ్స్ తోటి యూడిసి మేడం, తర్వాత లాస్ట్ గ్రూప్ ఫోటో అందరు కలిసి. సో వెరైటీస్గా ఫొటోస్ దిగడం జరిగింది. అప్పుడే ఒక బోట్ వచ్చింది, బోట్ తోటి కొంత అక్కడే ఫొటోస్ దిగడం చేసాము. సో వాతావరణం చాలా బాగుంది. స్టిల్స్ కూడా చివరిగా ఈ స్టైల్లో అందరం కలిసి స్టార్ట్ చేసాం.